డిజాంగోలో ఇట్లాంటివి ముందు ఫ్రంట్ సైడ్ ఉండే ఎలివేషన్స్ కానీ అట్లాంటివి ఏమైనా డిజైన్ చేసుకోవాలంటే ఆహ్, రివిట్‌లో బిల్డింగ్ బిల్డ్‌లో మోడల్ ఇన్ ప్లేస్ అనే టూల్ ద్వారా మనం ప్రిపేర్ చేసుకుంటాం. ముందుగా మోడల్ ఇన్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కేస్ వర్క్స్, తర్వాత తర్వాత ప్లేన్ వచ్చేసి మనం సెట్ చేసుకోవాలి. సెట్ పిక్ ఏ ప్లేన్, ఏ ఫేస్ సైడ్ మనకి ఇది అప్లై అవ్వాలి. ఈ ఫేస్ మీద కాబట్టి ఆ ఫేస్‌ని సెలెక్ట్ చేశాను. తర్వాత షో అంటే ఏ ఫేస్ ఉందో ఆ ఫేస్ చూపిస్తది. తర్వాత ఎక్స్‌ట్రూషన్ అన్నా వాడుకోవచ్చు. స్వీప్ అన్నా వాడుకోవచ్చు. నేను స్వీప్ వాడుతున్నాను. ముందుగా వచ్చేసి స్కెచ్ పాత్ నాకు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రావాలి. తర్వాత ఫినిష్, తర్వాత స్కెచ్ పాత్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మనం వచ్చేసి అక్కడ ఏ షేప్‌లో మనకు రావాలి, సర్క్యులరా ఏంటని ముందుగా రెక్టాంగిల్ తీసుకున్నాను. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నాకు రెక్టాంగిల్ షేప్‌లో మనకు డిజైన్ రావాలి. అయిపోగానే ఫినిష్ అని ఇవ్వాలి. ఇక్కడ కూడా ఫినిష్ ఇవ్వంగానే ఆ సరౌండింగ్ అంతా మనకు డిజైన్ అనేది మనకు ప్రిపేర్ అవుతుంది. ఫినిష్ మనకి ఇక్కడ అలైన్మెంట్స్ కరెక్ట్‌గా రాకుంటే అలైన్మెంట్ టూల్ యూస్ చేసుకొని ఈ ఫేస్ అలైన్మెంట్, ఈ ఫేస్ ఈ ఫేస్ ఒకటిగా రావాలి. ఒక నిమిషం. మనకు ఆటోమేటిక్‌గా సేమ్ అదే థిక్‌నెస్‌తో మనకు అలైన్మెంట్ అనేది అయింది. ఇక్కడ కూడా మనకు అదే విధంగా అలైన్మెంట్‌లోకి రావాలి. ఫైన్.
ఈ విధంగా మనం డిజైన్ కోసం యూజ్ చేస్తాం. రెండోది వచ్చేసి దీంట్లోనే స్ప్లిట్ అని ఉంటుంది. స్ప్లిట్ యూజ్ చేసుకొని ముందుగా వచ్చేసి దీన్ని కేస్ వర్క్ని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ యూజ్ చేసుకొని స్ప్లిట్ కూడా చేయొచ్చు. స్ప్లిట్ చేస్తే మనకు ఇండివిజువల్ పార్ట్స్గా మనకు డివైడ్ అవుతుంది. ఈ విధంగా మనం డిజైన్ అనేది యూజ్ స్ప్లిట్ అనేది